ఆయన కొంచెం దోల ఎక్కువ, ఆయన దోలతో వాగాడు. అలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి అన్న. జగన్ ఫ్యాన్ ఏం కాదన్న, నేను నార్మల్గా అందరి మూవీ చూస్తాను, అందరి చేస్తాను. సినిమా బాగుంటే మేమే ఎంకరేజ్ చేస్తాం. సినిమా బాగాలేనప్పుడు, కంటెంట్ లేనప్పుడు ఏం చేయలేం కదా. వరస్ట్ అసలు జగన్ గురించి ఏం నెగిటివ్ చేయలేదన్న. అంటే ఇంకొకటి, జగన్ గారు అభిమానులు అయినా సరే, లేదంటే వైఎస్ఆర్సీపీ అభిమానులు అయినా సరే, ఈ సినిమాని బాయ్కాట్ చేయొద్దు, మీరు బ్యాడ్ అవ్వద్దు. ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదు, ఆఫ్టర్నూన్ వరకు అదే ఆగిపోతుంది. మీరు దయచేసి బ్యాడ్ అవ్వద్దు సినిమా గురించి నెగిటివ్ చేసి. బాలేదన్న, అస్సలు బాలేదు, కంప్లీట్గా వరస్ట్. అసలు చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు. తను ఎందుకు తీశాడు, తన స్టోరీ సెలక్షన్ ఏంటో అసలు ఏం అర్థం కాలేదు. కంప్లీట్గా జీరో, అసలు కంప్లీట్ డిసప్పాయింట్ అన్న. మేము పెట్టిన 600 రూపాయలకి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చాం, 600 రూపాయలకి అసలు 1% న్యాయం కూడా చేయలేదన్న. మాకంతా నచ్చింది ఏంటంటే ఇంటర్వల్ బ్రేక్ పక్క స్క్రీన్లో ఆరెంజ్ రిలీజ్ ఉంటే వెళ్ళా, అది ఒక్కటి పాజిటివ్ తప్ప ఇంకే పాజిటివ్ లేదన్న సినిమాలో. వరస్ట్ అసలు. దయచేసి జగన్ గారు అభిమానులు అయినా, వైఎస్ అభిమానులు సరే, దయచేసి బాయ్కాట్ ట్రెండ్స్ అవన్నీ ఆపేసండి. ఎందుకంటే అనవసరం మీరు బ్యాడ్ అవుతారు. ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదు, మ్యాట్ని వరకు అదే ఆగిపోతుంది. మీరు ఆపాల్సిన అవసరం లేదు, మీరు అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అన్న. చెప్పుకోవద్దు కానీ మరీ తేడాగా ఉందన్న, మరీ తేడాగా ఉంది అసలు. వరస్ట్, జీరో అన్న. వాళ్ళు ఒక బూత్ సినిమాని తీసుకొచ్చి యూత్ని అట్రాక్ట్ చేస్తామన్న భ్రమలో బతికితే ఇంకా వేస్ట్ అన్న. అసలు ఆ భ్రమ నుంచి బయటకు వస్తే ఒక మంచి సినిమాలు తీసుకుంటే తప్ప ఇలాంటి సినిమాలు వద్దన్న. అసలు జీరో, కంప్లీట్గా జీరో. ఒక ఫ్యామిలీతో చూసే కంటెంట్ అయితే ఏం లేదన్న, కంప్లీట్గా జీరో. అది మరీ చెప్పడానికి కూడా రావట్లేదన్న. వరస్ట్. మదర్ సెంటిమెంట్ ఉంది, అది కొంచెం వాడుకున్న బాగుండేది కానీ అస్సలు ఏం లేదు. జీరో.